వాక్యంలోనికి వెళ్దాము. వాక్యం అయిన తర్వాత ఈ VBS సంబంధించి కొన్ని హెచ్చరికలు అవి ఎలా చేస్తామనేది చివరిలో నేను ప్రకటన చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ఇరవయో వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఇంకో వచనంలోనికి వెళ్దాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సరే, దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, నాథ, స్తోత్రాలు, వందనాలు. కృపగల దేవుడు, కనికరంగల దేవుడు. ఇదిగోనైనా లవోదికీయ సంఘానికి రాసిన పత్రికలో చివరి మాటలు ధ్యానం చేస్తున్నాము. నేను కదనైనా మీరే మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మతో నన్ను నింపండి, సంఘం అంతటిని దర్శించండి, అందరినీ తాకండి, బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి. అందరికీ క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి, మంచి ఆరోగ్యంలో దయచేయండి. మీ వాక్యం మేము వింటుండగా మమ్మల్ని బలపరచండి. దుష్టుడు వాక్యం ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. వారి క్రియలు లయపరచండి యేసు నామములో. ప్రతి ఆటకము తొలగించండి యేసు నామములో. మహిమ పొందండి, జ్ఞాపకం చేసుకోండి, కార్యం చేయండి. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము స్టార్టింగ్లో నేను ఆల్రెడీ సింహాసనం గురించి నోట్స్ సిద్ధపరిచినప్పుడు ఆ డేట్ చూసుకుంటే 2022వ సంవత్సరం, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఈ మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క విషయాల్లో భాగంగా సింహాసనాన్ని గురించి, దేవుని సింహాసనం గురించి ప్రత్యేకంగా ఆల్రెడీ మనం ధ్యానం చేశాము బహు లోతుగా. కానీ మరి ఇక్కడ సింహాసనం గురించిన మాటనే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ముగింపులో ఈ యొక్క సంఘాన్ని గురించి రాసిన మాటల్లో ముగింపులో అప్పుడు చెప్పిన అన్నీ చెప్పడం కాదు, కానీ కొంచెం వేరే విధంగా కొన్ని అవసరమైన క్లుప్తమైన మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, నేను జయించి, అనగా నేను ఈ లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అవునా కాదా? యోహాను సువార్తలు కూడా ఇక్కడ చెప్తాడు. ఇది చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో ఇట్లా అంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు చెప్పాడు యోహాను 16 ఆ చివరి వచనంలో, నేను లోకాన్ని జయించాను. ఇప్పుడు మరలా ప్రభు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? అప్పుడు యోహాను సువార్తలో చెప్పిన మాట, యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు, సువార్త చేస్తూ ఉన్నప్పుడు, బ్రతికే ఉన్నప్పుడు శిష్యులతో అన్నటువంటి మాట. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నాడు? యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. దర్శన రీతిగా యోహానుతో మాట్లాడుతూ ఈ యొక్క మాట చెప్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాను, తండ్రి యొక్క సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎందుకు తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నానంటే, నేను లోకాన్ని జయించాను కాబట్టి అంటున్నాను. హల్లెలూయా. నేను లోకాన్ని జయించాను కాబట్టి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. అలాగే మీరు కూడా జయించినట్లయితే నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు మీరు కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుంటారు. కూర్చునే భాగ్యం నేను ఇస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు జయించాడు, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. యేసు ప్రభు మాత్రమే కాకుండా ఆ సింహాసనం పైన
మనకు కూడా కూర్చునే భాగ్యం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేను జయించాను, మీరు జయించండి, మీరు చేయండి, మీరు కూడా ఉండండి అలాగ. ఆ గొప్ప సింహాసనం, దాని గురించి చాలాసార్లు మనం వర్ణించుకున్నాం, చెప్పుకున్నాం. ఆ సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచూ ఉన్నది అని అంటాడు. అన్ని రెఫరెన్స్ చెప్పాను, కొంచెం క్లుప్తంగానే ముగిద్దాం అనుకుంటున్నాను. మరి తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుంది, అగ్ని జ్వాలల వలె ఆ సింహాసనం మండుచూ ఉన్నది అని. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు చూసిన దర్శనంలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో అక్కడ యెహెజ్కేలు ఎలా చూస్తున్నాడంటే, కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు ఆ సింహాసనము నాకు కనబడుతుందని యెహెజ్కేలు అంటాడు. కరుగుచున్న ఇత్తడి, కరుగుతూ ఉంది ఆల్రెడీ. మెటలర్జీ సబ్జెక్ట్ ఎంతమంది చదివారు ఇక్కడ? మెటలర్జీ వెంకటేష్. ఇంకా మెకానికల్ చదివిన వాళ్ళు ఎవరు లేరా? ఆ ఇనుము ఎలా కరగదీస్తుంటారు, ఆ వేడి ఎలాగ ఉంటుంది, అది ఎలా కనబడుతుంటుంది, అగ్ని అంతా కూడా. పిహెచ్ఎల్లో అయితే అవి ఇంత కాదు అవి. బయట మనం ఈ చిన్న చిన్న కంపెనీల్లో లేత్ మిషన్లే కానీ, ఇంకా వేరే ఫర్నేస్లే కానీ, ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ బిహెచ్ఎల్లో లేత్ మెషిన్లే కానీ, లేకపోతే ఇంకా ఆ జనరేటర్లే కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక లేత్ మిషన్ ఇగో ఇక్కడ నుంచి ఈ స్టేజ్ దగ్గర నుంచి ఆ ఎండింగ్ దాకా దానికంటే పొడవు కూడా ఉంటాయి, కొన్ని మిషన్లు ఉన్నాయి. అలాగే ఈ ఫర్నేసులు కూడా పెద్ద పెద్ద ఫర్నేసులు ఉంటాయి. అలా పోతుంటే దాంట్లో ఇనుము అనేది కరి 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 ఇట్లా పోస్తుంటుంది. అది పెద్ద అగ్నిగుండంలా కనబడుతుంటుంది. సింహాసనం ఎలా కనబడుతుందంట? కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు ఆ సింహాసనం చుట్టూ ఉన్నట్టుగా యెహెజ్కేలు భక్తుడు చూస్తున్నాడు. మరలా యెహెజ్కేలే 1:28 ఏమంటాడంటే, ఇంద్రధనస్సు వలె తేజస్సు దానికి ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఇంద్రధనస్సు యొక్క తేజస్సు ఎలాగున్నదో అలా కనబడుతుంది అంటాడు. అదే యెహెజ్కేలు 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? నీలకాంతమయమైనటువంటి సింహాసనము అంటున్నాడు. నీలకాంతము, నీలము అంటే బ్లూయిష్, బ్లూ కలర్. శుభాన్ బ్లూ షర్ట్ వేసుకున్నాడు. బ్లూ కలర్ నాకు కూడా చాలా ఇష్టం. చాలాసార్లు ఎక్కువ షర్ట్స్ అన్ని బ్లూ కలర్లో ఉంటాయి, బ్లూ మిక్సింగ్ ఉంటాయి. ప్లెయిన్ బ్లూ అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. ఎప్పటికీ ఒక షర్ట్ ఉంటుంది నాకు, ప్లెయిన్ బ్లూ కలర్ షర్ట్ ఒకటి ఉంటుంది ఎప్పటికీ. ఒకటి పోయిందంటే ఇంకోటి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బ్లూయిష్గా నీలకాంతమయమైనటువంటి, మన ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది మనకు? స్కై బ్లూ అంటుంటాం కదా, స్కై బ్లూ అంటారు, నేవీ బ్లూ అంటారు, నేవీ డ్రెస్ అని. బ్లూయిష్గా అయితే నీల కాంతి, బ్లూయిష్ లైట్ అంట. లైటే బ్లూయిష్ రంగులో కనబడుతున్నట్టుగా ఇలాగూ యెహెజ్కేలు భక్తునికి కనబడుతుంది ఆ సింహాసనం దగ్గర ఉన్న సీన్ అంతా కూడా. ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీక్ మనం ఈ సింహాసనం దగ్గర, ఇప్పుడు 3వ అధ్యాయంలో చివరచనంలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా అని చెప్పి వెంటనే నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోయేసరికి ఏముంటుంది అక్కడ? నెక్స్ట్ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఏముంటుందంటే సింహాసనమే ఉంటుంది. సింహాసనం దగ్గర ఏం జరుగుతుంది, ఎవరు కూర్చున్నారు, దాని ముందు ఏముంది, వెనక ఉంది, చుట్టూ ఏముంది, ఆ సీనే మొత్తం. దాని తర్వాత 5వ అధ్యాయంలో కూడా, 5వ అధ్యాయంలో ఆ సీన్లో మెల్లగా యేసు ప్రభువు గొర్రెపిల్లలాగా ప్రవేశిస్తాడు. తండ్రి చేతిలో ఉంచి ఆ యొక్క ముద్రలు తీసుకోవడం. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ 24 పెద్దలు, 4 జీవులు, అక్కడ కోట్ల కొలది దూతలు అందరూ కూడా తండ్రిని, తర్వాత గొర్రెపిల్లను ఇద్దరిని స్తుతించడం, గాయనపరచడం, మహిమపరచడం ఇదే కనబడుతుంది మనకు ప్రకటన 4, 5 తర్వాత 2 అధ్యాయాలలో. చూడండి ప్రకటన 4, 3వ వచనం చూడండి. ఆ సింహాసనం గురించి ఎలా వర్ణిస్తున్నాడు? ఆసీనుడి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు. అక్కడ ఇంద్రధనస్సు ఉందా ఈ బైబిల్లో? రెండు సేమే, అర్థం సేమే, కానీ మేఘధనస్సు అయినా ఇంద్రధనస్సు అయినా
ఒకటే. ప్రకాశించు, నా బైబిల్లో అయితే మేఘధనస్సు అని ఉంది. ఓకే, సింహాసనంను ఆవరించెను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇవి అక్కడక్కడ మనం చదువుకుంటున్నటువంటి కొన్ని మాటలు ఈ సింహాసనం గురించి. అంత అద్భుతమైనటువంటి వివరణ. వీలైతే కొంచెం లోతుగా ఇవే ఇక్కడ ఉన్నవే చదువుకుంటూ దాని యొక్క భావములు ధ్యానం చేద్దాం వీలైతే వచ్చేవారు. అలాంటి సింహాసనం మీద ఏం చేస్తాను? నేను కూర్చున్నాను, మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను ఒకవేళ మీరు ఈ లోకమును జయిస్తే. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు? నేను లోకమును జయిస్తున్నాను, లోకం మీద జయం పొందాను? ఎంతమంది చెప్తారు? పోరాడుతున్నానండి, కష్టపడుతున్నానండి, జయించలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి, చాలా కష్టంగా ఉందండి. ఫోన్కి టీవీలకు అతకపోయేటట్టు చేస్తున్నాడండి. ఇలాంటి వాటిని మనము జయించలేకపోతున్నాం. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, యేసుప్రభు ఏం చేశాడంట? ఆయన మనలాగానే శరీర స్వభావం కలిగి ఉన్నాడు, శరీరధారి అయ్యాడు. మన వలనే ఆయన కూడా ఏం చేయబడ్డాడంట? శోధింపబడ్డాడు. హల్లెలూయా. నీ వలె నా వలె ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదంట. పాపము చేయకుండా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు, నిష్కలంకుడుగా ఉన్నాడు. తన్ను పంపిన తన తండ్రికి విధేయత చూపించాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు అని మనం చదువుతున్నాం అక్కడ హెబ్రీ పత్రికలో. అవునా కదా? అందుచేత ఆయన అంగీకరించబడ్డాడని అక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆయన కూడా తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి మాట విన్నాడు. ఆయన చెప్పిన పని అల్లా కూడా ఆయన చేసి ముగించేశాడు. జయించుట అంటే ఏమిటి? ఈ లోకమును జయించుట అంటే దేవుడు మనకు అప్పగించిన పని అల్లా కూడా చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనం దుష్టుని పైన విజయం సాధించేస్తాం. హల్లెలూయా. తండ్రికి లోబడితే, దేవుడు చెప్పిన మాట మనం వింటే, ఆ పనులు చేస్తే లోకాన్ని ఆటోమేటిక్గా మనం జయించేస్తాం అనేది దాని యొక్క భావం. ఇంకా 2-3 కారణాలు ఏమిటో మనం చూద్దాం. దేవుని యొక్క సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, కానీ మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకును అని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై. ఇక్కడ సింహాసనం ఏమంటున్నాడు? మహిమగల సింహాసనం, గ్లోరియస్ థ్రోన్ ఆఫ్ గ్లోరీ. ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సింహాసనం మీద ఎందుకు కూర్చుంటారంట? ఎవరైనా సరే సింహాసనం మీద ఎందుకు కూర్చుంటారు? ఇప్పుడు పిలాతు ఉన్నాడు, రాత్రి పగలు ఎప్పుడు అధికారం కలిగి ఉన్నాడు. ఆయన యూదయ దేశమునకు గవర్నర్గా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. రాత్రి పగలు ఎప్పుడు సింహాసనం మీదే కూర్చుంటాడా? నిద్రపోడా? అన్నం తినడా? మంచం మీద పడుకోడా? వేరే పనుల మీద అడిగిపోడా? పోతాడు కదా. కానీ సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నాడు? యేసుని వాళ్ళంతా ఏం చేశారు? సైన్యము, తర్వాత ప్రధాన యాజకులు, తర్వాత ఆ యూదులందరూ కూడా, చాలామంది వ్యతిరేకులందరూ ఏం చేశారు? యేసుని పట్టుకొని వచ్చారు, ఆయన మీద నేరం మోపుతున్నారు, ఆయనకు తీర్పు తీర్చమంటున్నారు. కాబట్టి పిలాతు ఏం చేశాడు? ఆల్రెడీ లోపల హాల్లో ఉన్నప్పుడు
ఆ సింహాసనం మీద కూర్చొని, కుర్చీ మీద కూర్చొని కొన్ని మాటలు యేసుప్రభుతో మాట్లాడాడు. తర్వాత వాళ్ళు ఇంకా బలవంతం చేస్తుంటే ఇంకా ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయట ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ కూడా తన సింహాసనం వేయించుకొని, చూస్తాం మనం అక్కడ యోహాను సువార్తలో, ఆ సింహాసనం వేయించుకొని మరలా కూర్చొని ఏం చేస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే ఈ యొక్క జడ్జ్మెంట్స్ అన్నీ కూడా లైవ్లో ఇస్తున్నారు. మీరు చూస్తున్నారా? ఎవరైనా చూశారా ఎప్పుడైనా? ఎవరు చూడలేదా? ఒక్కసారి కూడా పోనీ అట్లా లైవ్ ప్రోగ్రామ్ పెడుతున్నారని తెలుసా మీకు? సుప్రీంకోర్టులో ఆ జడ్జ్మెంట్స్ ఇచ్చే జడ్జ్మెంట్స్ని లైవ్లో మనకు చూడడానికి అవకాశం ఉంది. మీకు ఎవరు తెలియదా ఈ విషయం? కొన్ని నెలలైంది ఇంప్లిమెంట్ చేసి. సెంటర్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అన్ని చైర్స్ కంటే కొంచెం ఎత్తుగా ఉంది, పైగా ఉంది. ఆయన పక్కన అటు ఇటు కూర్చున్న వాళ్ళది ఇంకో స్టెప్, ఒక ఇటువైపు ఒక ముగ్గురు నలుగురు, ఇటువైపు ఒక ముగ్గురు నలుగురు కూర్చున్నారు. రెడ్ కలర్లో ఉన్నాయి ఆ చైర్స్. ఇటువైపు 4-5 మంది, ఇటువైపు 4 మంది. ఆయన కంటే కొంచెం స్టెప్ తక్కువ, ఆ చైర్స్ యొక్క హైట్ కొంచెం తక్కువ ఉన్నది. ఆయన పక్కన కూర్చున్న వారు ఇటు వాళ్ళు జడ్జెసే, కానీ ఈయన సుప్రీం జడ్జ్. ఇప్పుడున్నటువంటి జడ్జి ఎవరు? జస్టిస్ చంద్రచూడ్. వాళ్ళ నాయన కూడా చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, ఈయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఎంత అదృష్టం అండి! అసలు ప్రపంచంలో ఇట్లా ఎవరికి దొరకదు, కష్టం చాలా. తండ్రి కొడుకులు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యారంటే చాలా రేర్ సంఘటన. ఏం చేస్తున్నారు వాళ్ళు? కేసులు వస్తున్నాయి, పరిశీలిస్తున్నారు, తీర్పు ఇస్తున్నారు, జడ్జిమెంట్ చేస్తున్నారు. ఎక్కడ? ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు, సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. సింహాసనం దేనికి ఉన్నది? న్యాయము తీర్చడానికి, తీర్పు తీర్చడానికి. ఇప్పుడు ఈ అపోస్తలులు ఏమంటున్నారు? ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టాము, నేను వెంబడించాము, మాకేముంది, ఏమి వస్తుంది ప్రభువా, ఏమొస్తుంది? నిన్న ఇక్కడ మైపాల్ రెడ్డి గారు అందరి పాస్టర్స్ రమ్మన్నాడు, పిలిచాడు. వెళ్ళారు, చాలామంది వెళ్ళాము, నేను కూడా వెళ్ళా కొంచెం. ఆయన ఏదో మాటలు చెప్తూ మరి మనం చేసినవన్నీ కూడా ఏదో మీకు అందరికీ మేలు చేయాలని, మంచి చేయాలని చూస్తున్నాను, చాలామందికి సహాయం చేశాను, ఏదో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో చేస్తున్నాను, అది ఇది అని చెప్తూ మనుషులు అందరూ కూడా చనిపోయిన తర్వాత మళ్ళా ఇంకో జన్మ ఉందంటారు, వేరేగా ఇంకో పుడతారు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి? ఒకప్పుడు ఏదో కుక్కగా ఉండి తర్వాత ఇప్పుడు ఇంకేదో జంతువు ఉండి ఇంకో తర్వాత ఇంకో జన్మ వస్తుంది. అట్లా ఉంటుంది అంటారు కదా. ఉంటుందా అని అడుగుతుండే, పాస్టర్లు అడుగుతారు. ఏమున్నది? ఈ మనిషిగా చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ కుక్కనో ఏ కప్పనో అయి పుట్టడు. ఆ కప్పలు చనిపోయి, కుక్కలు చనిపోయి, జంతువులు చనిపోయి మళ్ళీ ఇంకో మానవ జన్మ ఎత్తాయి, అట్లాంటివి ఉందా? లేదు. సత్యం ఏమిటి? జంతువులకు ఒకటే జన్మ, మనుషులకు ఒకటే జన్మ. దాంతో దేవుడు మనకు తీర్పు తీరుస్తున్నాడు. ఇక జంతువులకు, పక్షులకు, వీటన్నిటికీ తీర్పు అంటూ ఏమీ లేదు, ఓన్లీ మనుషులకే తీర్పు. ఎందుకు? మనుషులైనటువంటి మనం మాత్రమే దేవుని పోలికలో సృష్టించబడ్డాము. హల్లెలూయా! దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్వరూపము అన్నీ కూడా మనకే ఉన్నాయి కాబట్టి, తన బిడ్డలుగా మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనకే తీర్పు. జంతువులకు ఏం లేదు, వాటికి ఆత్మ కూడా లేదు, ఓన్లీ ప్రాణం ఉన్నది అంతే. మనకే ఆత్మ ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మనం లోకంలో పుడుతున్నామనగానే ఏమిటి? దీపం వెలుగుతుంది. పాతకాలంలో లేవము, కానీ ఇప్పుడైతే అన్ని స్కానింగ్లు ఉన్నాయి కదా. ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందో, వెంటనే ఏం చెప్తారు వాళ్ళు? 15 డేస్కి ఇంకో స్కాన్ ఉంటుంది రండి, హార్ట్ స్కాన్ అంటారు, హార్ట్ బీట్ స్కాన్ అంటారు. 15 డేస్కో 20 డేస్కో దాంట్లో పెట్టి చూపిస్తారు. ఇగో చూడండి, లబ్ డబ్ 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 లబ్ డబ్, చూడండి హార్ట్ రేట్, గుండె కొట్టుకుంటుంది చూడండి, ఎంత హ్యాపీనో. మా రూబీ దానికి చూపించారు, మా ఈ పిల్లలకు కూడా చూపించారు. ఇప్పుడు అందరికి కామన్ అయిపోయింది, అందరికీ చూపించుకుంటున్నారు, స్కాన్లు చూపించుకుంటున్నారు. అంటే దేవుడు ఏం చేశాడు? దీపం పెట్టేశాడు, ఆల్రెడీ తన ఆత్మను పెట్టేశాడు. హల్లెలూయా! చనిపోయినప్పుడు ఆ ఆత్మ ఆరిపోతుంది, అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది.
అంటే ఈ దేహం ఏమున్నది? ఈ దేహంలో ఏమున్నది ఈ దేహానికి? ఆత్మయే ప్రాముఖ్యమైనది, ఆత్మయే ముఖ్యమైనది. ఆత్మ లేకపోతే ఈ దేహము వ్యర్థమైనది, వట్టిది. ఆ ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం మాట్లాడుతున్నాము, సైకిల్ చేస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము, అనేకములు. ఇవన్నీ కూడా ఆత్మను బట్టే. వాళ్ళకు మనకున్నటువంటి విశ్వాసము వాళ్ళకి అన్యజనులకు ఉండదు. వాళ్ళు నమ్ముతారేమో, బహుశా వారు లీడర్లైనా ఏమైనా వాళ్ళకి ఈ సత్యం తెలియదు కాబట్టి. ఏమిటి? పుణ్యం చేస్తే, మేలు చేస్తే ఇంకా ఇంకా మంచి జన్మ పొందుతాం, మరలా ఇంకో మంచి శ్రేష్టమైన వ్యక్తులుగా పుడతామని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతో అనేక మందికి సహాయం చేస్తున్నారే కానీ మనం పరలోకానికి పోతాం, పరలోకం అనేది ఉంది, ఈ అగ్నిగుండం తప్పించుకుంటాం అన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు ఎందుకు అందరికీ సహాయం చేస్తున్నారు, మేలు చేస్తున్నారు? మనం మరో జన్మలో ఇంకో మంచిగా పుట్టాలి, ఏ కుక్కనో పందో ఏదో అయి పుట్టొద్దు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. అఫ్కోర్స్ కొన్ని ఆ యొక్క వేదాల్లో కానీ ఆ యొక్క గ్రంథాల్లో కానీ వైకుంఠం అని అదని ఇదని అనేక గ్రంథాల్లో చెబుతూ ఉన్నా కూడా ఇలాగూ అనేక జన్మలు ఎత్తి 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 లాస్ట్కి అప్పుడు దేవుని దగ్గర పోతాం అనుకుంటారు వాళ్ళు. రకరకాల జన్మలు ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు. కానీ ఒకటే జన్మ, మానవ జన్మ, ఒకటే జన్మ, ఒకటే ఛాన్స్. ఒకసారి మనం చనిపోతే మరలా ఇంకోసారి నేను పుట్టిస్తాను, ఆయన లోకంలో పో, మరలా ఉండి మరలా నీతి కార్యాలు చేసి అప్పుడు మంచిగా చనిపో, అప్పుడు నా దగ్గరికి వస్తావు అంటాడు దేవుడు? అనట్లేదు. ఈ ఒక్కసారి దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుని వైపు తిరిగి ఆయన చిత్తానుసారంగా నడవడానికి. అయితే వీళ్ళు అంటున్నారు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టేశాం కదా, మాకు ఏమున్నది అంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను వెంబడించాం కదా, 2 పనులు చేశాము. ఒకటి ఏం చేశాము? మేము సమస్తమును విడిచిపెట్టాము. రెండోదిగా ఏం చేశాము? నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును అని ఆయన అడుగా యేసు వారితో ఇట్లను, ప్రపంచ పునర్జనన మందు, అంటే ఎప్పుడు? పునఃస్థాపన జరిగినప్పుడు. ఈ పాత భూమి, పాత ఆకాశము గతించిపోతాయి, నేను నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టించబోతున్నాను. పరలోక రాజ్యమును స్థాపించబోతున్నాను. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒకటి ఉన్నది, తర్వాత నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది. అప్పుడు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, మనిషి కుమారుడు అంటే ఎవరు? తన గురించే ప్రభు చెప్పుకుంటున్నాడు. అనగా నేను సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వీళ్ళేమో 12 మంది శిష్యులు, వీళ్ళు అపోస్తలు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు, వీళ్ళు అపోస్తలు. కానీ ఎవరికి తీర్పు తీరుస్తాడు అంటున్నాడు? యూదా గోత్రాలు, 12 గోత్రాలు ఉన్నాయి కదా, యాకోబు సంతానము, ఇశ్రాయేలు ప్రజలు, 12 గోత్రాలు, వాళ్లకు మీరు తీర్పు తీరుస్తారని వీళ్ళకి అధికారం ఇస్తానంటున్నాడు. అలాగే మనమును సమస్తమును విడిచిపెట్టి, ఏమేమి విడిచిపెడుతున్నామో మనం, ఎవరెవరు ఏమేమి విడిచిపెట్టారో తెలియదు. ఏమేమి విడిచిపెట్టారమ్మా? ఏమేమి విడిచిపెట్టారు? యేసు ప్రభు కోసం ఏమి వదిలిపెట్టారు? యేసు ప్రభు కోసం ఏమి ఇచ్చారు? చాలామంది ఏం చేస్తారు తెలుసా? తీసేసామంటారు, నగలు తీసేసామంటారు, సమర్పించుకున్నామంటారు. కానీ తీసేసిన తర్వాత ఏం చేయాలి? వచ్చి కానుకపెట్టెలో వేయాలి, మొత్తం తీసేయాలి, అందులో వేసేయాలి, దేవుని సేవకి ఇచ్చేసేయాలి. లేకపోతే డబ్బు రూపంలోనూ వాళ్ళు చేసిన దాంట్లో, వాళ్ళకి వచ్చిన దాంట్లో దేవునికి ఏదో భాగం ఇవ్వడం ఏదో చేయొచ్చు. కానీ ఏం చేస్తారు? తీసుకుని పోయి ఆ బీరోలో దాచిపెట్టుకుంటారు. ఎక్కడ ఉంటుంది అది? బీరోలో ఉంటాయి, అవన్నీ అట్లాగే ఉంటాయి. అక్కడ తీసేయమంటారు, అక్కడ దాచిపెడతారు. ఆ మనసు అంతా అక్కడ లాగుతుంటుంది, పోతుంటుంది. అప్పుడప్పుడు తీయాలి, వేసుకోవాలి, మళ్ళీ పెట్టాలి, తీయాలి, వేసుకోవాలి, మళ్ళీ పెట్టాలి. ఇది జరుగుతుంటుంది. అది ఎలాంటి సమర్పణ? నువ్వు అక్కడ పెట్టుకుంటే నీకు రాదా ప్రేరేపణ? మళ్ళీ ఎందుకు అక్కడ మళ్ళీ దాచిపెట్టుకుంటావు?
ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టేశాము, మాకు ఏమి దొరుకుతుందంటే మీరు తీర్పు తీర్చేవారిగా మిమ్మల్ని చేస్తాను, 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు, సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోబెడతాను. చూడండి, నేను జయించినట్టుగా మీరు జయించినట్లయితే మొదటిగా, రెండోదిగా మేము సమస్తమును విడిచిపెట్టాము, తర్వాత నిన్ను వెంబడించాము. మనం కూడా ఏం చేయాలంట? సమస్తమును విడిచిపెట్టేసి ప్రభుని ఏం చేయాలి? వెంబడించాలి, ఈ పనులు చేయాలని చెప్తున్నాడు. ఇంకొక ఉదాహరణ ప్రభు మనం చెప్పడం చూస్తాము. ఉదాహరణ అంటే నిజంగా జరిగిన సంఘటనే. అదే మత్తయి సువార్తలో చూడండి, 20వ అధ్యాయం. మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక్కడ జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు అంటే ఎవరు? యాకోబు, యోహానులు. మొన్న జీవరత్నం గారు వచ్చారు కదా, జీవరత్నం పాస్టర్. ఆయన రాగానే నన్ను అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ రత్నమ్మ ఉంటుంది కదా, ఏది? రాజారెడ్డి భార్య అంటున్నాడు. మరి రాజారెడ్డి నాకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు. సరే రాజారెడ్డి అంటే ఆయన చనిపోయాడు, లేడు, ఆమె శేషరత్నం ఉండే రత్నం అని ఇప్పుడు పిలుస్తున్నాము. వాళ్ళ కొడుకుంటాడు కదా, కొడుకు ఏమైందంటే, కొడుకు లేదు, అత్తగారింటి పోయి వెళ్ళిపోయాడంటే. అదిగో ఎక్కడ కూర్చుందంటే, అగో 3 బెంచ్లు అక్కడ కూర్చుందంటే. సరే. తర్వాత వాక్యం నిలబడినప్పుడు పిలిచాడు కదా, ఆయన ఏమంటాడు, ఫస్ట్ మా సంఘానికే వచ్చారు వాళ్ళు. అరే మీ సంఘానికి ఎట్లా వస్తారు? నాకు అర్థం కాదు. మేము సంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు ఇక్కడ. 33 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. అంతకుముందే వాళ్ళు ఫస్ట్ అక్కడ ఉండి ఇక్కడికి వచ్చారంటున్నాడు. ఏమో మరి అంటే, రత్నమా అవును నిజమే, ఫస్ట్ అక్కడ ఉన్నాం అంటున్నాడు. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మాట అంటే, ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, కిందికి వెళ్ళేటప్పుడు, రాజారెడ్డితో అన్నాను నేను, రాజారెడ్డి చూడు, ఇంకోసారి కనుక మీ ఆవిడకి ఆ నగలు కనపడితే నేను ఒప్పుకోను అన్నాడట. ఎవరు? ఈయన జీవరత్నం పాస్టర్, మొన్న వచ్చిన పాస్టర్. ఇంకోసారి మీ ఆవిడకి నగలు కనబడితే నేను ఒప్పుకోను అంటే, అప్పుడే తీసేసాను నేను డానీ అని రత్నమ్మ గారు అని చెప్తుంది నాకు. ఆ రోజు భోజనం చేసేటప్పుడు ఆ రోజు తీసేసాను. మళ్ళీ పెట్టుకున్నావా అంటే, ఇంకా నేను నిన్నడు పెట్టుకోలేదు. ఆ రోజు తీసేస్తే అప్పుడు చెప్తే ఇప్పటిదాకా మళ్ళీ వాటి జోలికి పోలేదు. అలాంటి సేవకులు ఉన్నారు. అప్పుడు అలాగ గద్దించారు, చెప్పారు, బలవంతంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి, వాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు, లోబడ్డారు, అలా చేశారు. ఇప్పుడు ఏమిటండి, రోజుకొక వేషము, రోజుకొక ఇది. అప్పుడు విశ్వాసం ఎలాగ ఉంది, ప్రజలు ఎలాగున్నారు, విశ్వాసాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, మనం ఎలాగుంటున్నాం? అదంటే స్టోరీ. నాకు తెలియదు ఈ విషయం, ఇంతవరకు తెలియదు ఇట్లా జరిగిందని. మరి ఆ సిలోన్ పెంతెకోస్తులో అయితే అక్కడ పోగానే ఫస్ట్ అన్నీ తీసేయి, అప్పుడే ముంచుతామంటారు. ఏమో ఈ చూస్తుంటే మనుషుల్ని వాళ్ళు ఇక మానకపోవడం చూస్తుంటే ఇట్లాంటివన్నీ రూల్స్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏది అవి ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. ప్రభువా సంఘంలో అందరూ ఎప్పుడు సమర్పించుకుంటారు ప్రభువా నాయన అని నాకు అనిపిస్తుంది. ఆమె వచ్చి యాకోబు యోహాన్ల తల్లి వచ్చేసి నమస్కారం చేసి ఆయనకి ఒక మనవి చేస్తుంది. ఏంటమ్మా, ఏం కోరుతున్నావు నువ్వు అని యేసు ప్రభువు అడిగాడు. అందుకు ఆమె ఏమంటుంది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవేమో అని ఆయనతో అనేను. తర్వాత శిష్యులు ఈ మాట విని చాలా కోపగించుకున్నారు. ఆల్రెడీ 12 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చదివాం కదా, మత్తయి సువార్తలో చదివేశాము. యేసు ప్రభు 12 మందికి 12 సింహాసనాలు ఇవ్వబోతున్నాడు. 12 సింహాసనాలు వాళ్ళు కూర్చుంటారు, తీర్పు తీర్చేస్తారు. ఆల్రెడీ వాగ్దానం చేసాడు, అయిపోయింది. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది, అయ్యా నా 2 కొడుకులు ఉన్నారు, నీకు రైట్ సైడ్ ఒక ఆయన, లెఫ్ట్ సైడ్ ఒక ఆయన, కూర్చుంటే పెట్టుకో. ఏం అడుగుతున్నావు నువ్వు? ఏం అడుగుతున్నావు నువ్వు? నీకు తెలుసా అసలు, నీకు అర్థమైందా నువ్వు ఏం అడుగుతున్నావు అంటున్నాడు యేసు ప్రభు. మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలో నుండి మీరు త్రాగగలరా అని అడుగు. వారు త్రాగలమని. ఏంటది? గిన్నెలో త్రాగేదంటే ఏంటిది? నేను పొందబోయే శ్రమ మీరు పొందుతారా? యేసు ప్రభు తాను ఎలాగైతే హింస పొందబోచున్నాడో, శ్రమలు పొందబోచున్నాడో వాటిని ముందుగానే గ్రహించి వారితో అంటున్నాడు,
నేను అనేక శ్రమలు పొందనై ఉన్నాను. మీరు ఈ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? అఫ్కోర్స్ ఆ టైంలో వారికి తెలియపోయినా కూడా యేసుప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారు నానా రకాలుగా హింస పొందారు. కొంతమంది హతసాక్షులు అయ్యారు. మనకు తెలుసు యాకోబుని ఏం చేశారు? చాకుతో పొడి చేశాడు. హేరోదు రాజు పొడిచి చంపించేశాడు. మనం అక్కడ అపోస్తల కార్యాలు చదువుతాం అదే అధ్యాయంలో. తర్వాత పేతురును కూడా పట్టుకొని కట్టేసి జైల్లో పెట్టేశారు. ఆ సందర్భంలోనే సంఘం అంతా ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తాం. లాస్ట్ వీక్ అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేయించుండేను. అత్యాసక్తి గురించే కదా మనం లాస్ట్ వీక్ వాక్య సందేశం ధ్యానం చేసాం. యోహాను గురించి మనకు తెలుసు. ఆయన కొన్ని రోజులు అవుతుంది నేను జ్ఞాపకం చేసి కదా, కాగుచ్చినటువంటి నూనెలో ఆయన్ని వేసినా కూడా చనిపోలేదు. దేవుని చిత్తం ఉన్నది ఆయన పట్ల. దేవుడు ప్రకటన గ్రంథం రాయించవలసి ఉన్నది ఆయనతోటి. కాబట్టి బ్రతికించాడు, కాపాడాడు. అగ్నిగుండంలో షద్రక్ మషాకు అబేద్నెగోలను కాపాడినట్టుగా వీరిని కాపాడాడు. యోహాన్ని కూడా కాపాడాడు. హల్లెలూయా. కొందరిని హింస పొంది శ్రమపడి ఆయన కోసం హతసాక్షులుగా అయ్యేటట్టుగా అనుమతిస్తాడు. కొంతమందిని ఏదైనా ఇంకా పని చేయించుకోవాల్సి ఉంటే వారిని కాపాడుతాడు. ఎంత భయంకరమైన ఇరుకైనా బాధైనా కష్టమైనా. ఇంకా రాజుకు ఏం చేయాలో తోచక డొమిషియన్ చక్రవర్తి పద్మాసు ద్వీపానికి పంపించేశాడు. అక్కడ ఈ గొప్ప దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ అమ్మగారు ఏమని కోరుకుంటుంది? మరి యేసుప్రభు అడిగాడు, నా గిన్నెలోనిది మీరు తాగుతారా? మేము త్రాగలమని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు. అవును, మీరు హింస నొందబోతున్నారు, నా కోసం హతసాక్షులు కాబోతున్నారు, నా కోసం హింస నొందబోతున్నారు. కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరికినని వారితో చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ సింహాసనం మీద కూర్చోవాలని మనము సమస్తమును విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నాము. సంఘములో చేర్చబడుతున్నాము. యేసుప్రభుని ప్రార్థిస్తున్నాము, ఆయన స్తుతిస్తున్నాము, ఆయన సేవిస్తున్నాం. అన్య జనులలోంచి ప్రత్యేకించబడ్డాము. మరలా అన్య జనుల వల్లే ఉండడానికి మనకి ఇంకా హేతు ఏమిటి? కారణం ఏమిటి? అన్య జనులలాగా విశ్వాసుల్లాగా చరమని అవుతే ఏమి ప్రయోజనం? పేతురు ఒకసారి ఇలాగే చేస్తే పౌలు గద్దించాడు ఆయన్ని. గలతీ పత్రికలో అదే మనం చూస్తాం. పేతురుని పౌలే నిలదీస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు అట్లా చేస్తున్నావు? యూదుల దగ్గరికి వచ్చి యూదుల్లాగా చేస్తున్నావు. అన్యజనుల్లో ఉన్నప్పుడు వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు అని పేతురుని అంటాడు గలతీ పత్రికలో మనం చూసినప్పుడు. గలతీ పత్రికలో 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెను అని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇది అది ఎక్కడ పోయింది? కింద ఉందా? అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు, కేఫా అంటే ఎవరు? పేతురు. అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను. బాబోయ్, అపోస్తలుడే, గొప్ప పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పరిచర్య చేస్తున్నారు. మనకు అందరికీ తెలుసు అపోస్తల కార్యంలో 2-3 అధ్యాయాల్లో గట్టిగా నిలబడి వాళ్ళు ఆటంకపరుస్తున్నా కూడా సువార్తని, అధికారులు నాయకులు బెదిరిస్తున్నా కూడా భయపడకుండా ఎంత ధైర్యంగా సువార్త చెప్తున్నాడు పేతురు. వాళ్ళని ఎదిరిస్తున్నాడు. అయ్యా మీరే చెప్పండి, మేము దేవునికి లోబడాలా మీకు లోబడాలా? ఎవరికి లోబడాలి? దేవునికి మేము లోబడాలి కదా. మేము మీకు భయపడం, మీరు వద్దని చెప్పినా మేము ఖచ్చితంగా ఎలాగైనా సరే సువార్త ప్రకటిస్తాం
అని పేతురు చెప్పలేదా? అయితే అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అన్యజనులతో కలిసి పేతురు భోజనం చేస్తున్నాడంట. చేస్తే చేసావు నాయన. పేతురు మిగతా యూదులు రాగానే, పౌలు రాగానే టక్కుమని భయపడి, ఆ యూదులకు భయపడి వెనక వచ్చేసాడు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? సున్నతి పొందిన వారికి భయపడుతున్నావా అంటే కొంతమంది అన్యజనులతో భోజనం చేయొద్దని వీళ్ళ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తుంటారంటే అన్యజనుల మధ్య ఉన్నప్పుడు అన్యజనుల్లాగా, విశ్వాసులతో ఉన్నప్పుడు విశ్వాసుల్లాగా, ఈ రెండు రకాల నడవడికలు కలిగి ఉంటారు. సరే, మూడవ కారణం ఏమిటి? ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చోడానికి మనం చేయవలసిన మూడవ పని ఏమిటి? యేసు ప్రభు ఎలాగైతే ఆయన గిన్నెలోని త్రాగాడో, హింసింపబడ్డాడో, శ్రమ అనుభవించాడో, అలాగే మనమును ఆయన కోసము శ్రమను అనుభవించిన ఎడల, హింస పొందిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము నిమిత్తమై నింద అయినను, హింస అయినను, బాధ అయినను కలిగినప్పుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. సరే, ఇక్కడ కొంచెం పైనుంచి 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీ పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నాలుగవదిగా అదే భాగంలో తండ్రి చేత ఎవరికైతే అది సిద్ధపరచబడిందో వారు నా తండ్రితో పాటు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి ఏమిటి? జయించువారు. రెండవదిగా సమస్తమును విడిచిపెట్టువారు. కొన్నిసార్లు యేసు ప్రభు ఆ రోగులను బాగు చేసినప్పుడు, కొంతమందిని బాగు చేసినప్పుడు, అయ్యా మేము నేను వెంబడిస్తామంటే యేసు ప్రభు ఏమన్నాడు? నీకు అన్నంతా విడిచిపెట్టేసి రావనయ్యా అని. కొంతమందిని మొత్తం విడిచిపెట్టి రమ్మన్నాడు. కొంతమందికి ఏమో నువ్వేం రావద్దయ్యా, ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండు, నీ వాళ్ళకి స్వార్థ చేసుకో అని చెప్పాడు. అందరికీ ఒకే రకమైన పిలుపు ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపు ఉంటుంది. ఒకరిని మొత్తం విడిచిపెట్టి రమ్మంటాడు, ఒకటి నువ్వు పోయి మొత్తం బీదలకి ఇచ్చేసి ఇదంతా. ఇది లాస్ట్ వీకో అంతకుముందు వీకో మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. యేసుప్రభు అడుగుతున్నాడు, ఒక ఆయన అడుగుతున్నాడు, ప్రభువా పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించాయా? ఓకే, ఆజ్ఞలన్నీ పాటించాను. నా ఇంకా ఏం కథ ఉంది చెప్పయ్యా అంటే, ఇదిగో నీకున్నదంతా కూడా నువ్వు ధనవంతుడు కాబట్టి నీ ఆస్తి అంతా బీదలకి అమ్మి
వచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. నీ ఆస్తి అంతా బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంట? వ్యసనపడుచు సనుగు కొంచెం వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఇక్కడ తేలిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడు? నేను బాల్యము నుండే ఈ ఆజ్ఞలన్నీ కూడా గైకుంటానే ఉన్నాను కదా. బాల్యం నుంచి ఆజ్ఞలన్నీ గైకుంటున్నాడు. తీరా ఒక్క పరీక్షలో ఇప్పుడు ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయాడు. యేసుప్రభువును విడిచిపెట్టేశాడు. పరలోక రాజ్యం కూడా పోగొట్టుకున్నాడు. వ్యసనపడుచు సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. యేసుప్రభువు అన్నందుకు, నీ దగ్గర ఉన్నదంతా బీదలకి ఇమ్మని చెప్పినందుకు. చూడండి, ఆజ్ఞలన్నీ పాటించి ఏమీ ఫలితం లేకపోయింది. మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, 5 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్నిట్లో పాస్ అయ్యి ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతే పాస్ సర్టిఫికేట్ వస్తుందా? ఏం సర్టిఫికేట్ వస్తుంది? ఫెయిల్ అయినా వస్తుంది. నెక్స్ట్ డిగ్రీ చదవాలంటే వీలవుతుందా? అవుతుందా? అవ్వదు. మరలా రాసి పాస్ అవ్వాల్సిందే. 2 సార్లు కానీ 10 సార్లు కానీ ఎగ్జామ్ మరలా రాయాల్సిందే. అవునా కదా? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ పోయింది, మ్యాథ్స్ పోయింది. మళ్ళీ ట్యూషన్ పోయాం. ప్రకాష్, నేను, ఓ పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు, వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్తున్నాడు. పోయాం మ్యాథ్స్ ట్యూషన్కి. తర్వాత కట్టాను, మొత్తానికి నెగ్గుకి వచ్చాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, క్లియర్. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి, 3-4 మంత్స్ అయితే వస్తుంది. అప్పుడు డిప్లొమాలోకి జంప్ అయిపోయినా, వెళ్ళిపోయాను అంతే. ఇంటర్ పాస్ అయితే నెక్స్ట్ డిగ్రీనో డిప్లొమానో ఏదో ఒకటి. 10th పాస్ అయితేనే ఇంటర్, లేకపోతే ఇంకేదైనా డిప్లొమానా. మెట్లు ఉంటాయి, ఇలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోవాలి. అలాగే దేవునిలోనూ మనకేమున్నాయి? మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. బైబిల్ అనేక పాఠాలు మనకు నేర్పుతుంది, అనేక మెట్లు ఎక్కడము. మనం ఏమనుకుంటాము? ఈ మెట్టు ఎక్కకుండా ఆ మెట్టు ఎక్కకుండా జంప్ చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి, ఈ స్టేజ్కి వెళ్ళిపోవాలి అనుకుంటాం. చిన్న చిన్న మెట్లు సరిగా మనం ఎక్కకపోతే, అంటే చిన్న చిన్న వాటిలో నమ్మకంగా ఉండకపోతే, కరెక్ట్గా ఉండకపోతే ఇంకో పరీక్షలో మనం నెగ్గలేము. సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, ప్రభు కూడా కూర్చున్నాడు. ఓకే, నేను ఇక్కడ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కంటిన్యూ చేస్తే మళ్ళీ చాలా టైం అవుతుంది. ఎలాగో కొంచెం తొందరగా కూడా ముగించుకోవాలనుకున్నాం కాబట్టి. యేసుప్రభువు అన్నటువంటి మాట ప్రకటనలో ఇప్పుడు మనం చదివినటువంటి 3వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో నా సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటారు అనే దానికి 4 కారణాలు మనం చూసాము. ఇంకో విషయం దీంట్లో ఏమున్నదంటే, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు నేను కూర్చుండిన ప్రకారం. అంటే తండ్రి సింహాసనము ఉన్నది, తండ్రి కూర్చున్నాడు, నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నాను, అనగా ఇద్దరం ఆ సింహాసనం మీద ఉన్నాము అనే దానికి కొన్ని మాటలు బైబిల్లో 4-5 రెఫరెన్స్లు ఉన్నాయి. అది నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాం, చూసుకొని. అలాగే ఈ 4వ అధ్యాయంలో ఆ సింహాసనం గురించి ఏమైతే వివరణ చెప్తున్నాడో ఆ వివరణలోకి కూడా వెళ్ళి నెక్స్ట్ వీక్తో ఈ యొక్క 7 సంఘాలకు ప్రభు రాసినటువంటి మాటలు మనం క్లోజ్ చేద్దాం. నేను పాడాలనుకున్న పాటనే స్టార్టింగ్లో మీరు పాడారు, ఇదే నా కోరిక అనేది. ఓకే, మరలా అయితే దాన్ని పాడను. ఇంకొక ఆనందమే ప్రభు యేసునిస్తుంచుట అనే పాట చిన్నది మాత్రం పాడుకుందాము, మనం క్లోజ్ చేసుకుందాం. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే సిలువాలోన రక్తము కాచెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువాలోనకై రక్తము కాచెను, సింహాసనమునకై నన్ను పిలచెను.
కనిపించే ప్రభు రూపము నా మానస వీణను మ్రోగించగా నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపము నా మదిలో మెదిలే ప్రభు స్వరాలు నా మదిలో మెదిలే ప్రభు స్వరాలు ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట జీవరత్నం గారిని ఎందుకు పిలిచానో తెలుసా? లోతుగా ఏదో మర్మంగా గొప్ప వాక్యం చెప్తారని కాదు. వాక్యం చెప్తారు వారు, అనేక విషయాలు తెలుసు, అనుభవం ఉంది, చాలా సంవత్సరాలు. కానీ సంపూర్ణ సమర్పణ పెంతెకోస్తు బోధ అనుభవం కలిగిన వారని. నేను ఆలోచన చేసి 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 ఎవరైనా వాళ్ళే అవి ఇవి అన్ని వేసుకొని వచ్చి చెప్తే నాకు నచ్చదు, బాగా చెప్పినా కూడా. అందుకే ఏరి కోరి ఆయన్ని పిలిచాను. పిలిస్తే అట్లాంటి వాళ్ళని పిలవాలని నాకు ఆశ ఉంటుంది. ఎప్పటికి దొరుకుతారో లేదో నాకు తెలియదు, అది వేరే విషయం. కానీ ఎవరు దొరకపోతే ఇంకా ఈ రోజుల్లో కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు, వాళ్ళు వస్తారేమో, అది వేరే విషయం. ఆ అనుభవం గురించి ఆత్మ నడిపింపులో మరలా ప్రజలు నడిపిస్తారని ఒక ఆశతో. సంగమా, సంపూర్ణ సమర్పణ కలిగి ఉందాం, పరిశుద్ధముగా ఉందాం, నిజముగా ప్రభు కోసం సిద్ధపడదాం. ప్రకటనందంలో లాస్ట్ టైము ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివేటప్పుడు అన్నీ నోట్ చేసి పెట్టుకున్నా, మార్కింగ్ చేసుకున్నా. సింహాసనము సింహాసనం అని 30+ టైమ్స్ సింహాసనం గురించి ప్రకటనందంలో 30కి పైగా సార్లు సింహాసనం గురించి రాస్తున్నాడు. ఆ సింహాసనం చుట్టే ఈ ప్రకటన అంతా ఎంత తిరుగుతుందో చూడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.